అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ జాను శేఖర్ వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఈరోజు మనం ఈజీగా హోమ్ మేడ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో కేక్ కోసం కావాల్సినవి ఏంటంటే ఫస్ట్ మైదా క్వాంటిటీస్ మనం వేసుకునేటప్పుడు ఒక్కొక్కటి చెప్పుకుందాము. ఎగ్స్, తర్వాత షుగర్ పౌడర్, బేకింగ్ సోడా, వంట సోడా, వెనిలా ఎసెన్స్, అలాగే గార్నిషింగ్ కోసం టూటీ ఫ్రూటీలు, ఆయిల్, డెకరేషన్ కోసం కోకో పౌడర్. ఓకేనా, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా ఒక కప్పు షుగర్ తీసుకుని ఒక 3 యాలకులు వేసుకుని షుగర్ పౌడర్లా చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం 6 ఎగ్స్ తీసుకుని 6 ఎగ్స్ని మనం మిక్సీలో వేసుకోవాలన్నమాట. ఓకే, 6 ఎగ్స్ మిక్సీలో వేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టుకుని వద్దాము. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దాంట్లో ఒక కప్పు షుగర్ పౌడర్, ఇందాక మనం 3 యాలకులు వేసి షుగర్ని పౌడర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకుని రావాలి. మిక్సీ పట్టుకుని వచ్చేద్దాం. ఇప్పుడు ఈ ఎగ్ షుగర్ పౌడర్ కలిపిన మిశ్రమంలో మనం ఏ కప్పుతో అయితే షుగర్ పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల మైదా తీసుకుని మళ్ళీ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు ఆయిల్ తీసుకోవాలి. ఇది ఆయిల్ డబ్బా అండి, హనీ డబ్బాలు వేసానని హనీ అనుకుంటారేమో. ఎవరైతే హనీ బాటిల్లో ఆయిల్ వేసుకుంటారో కామెంట్ చేయండి. ఇక్కడ ఒక విషయం గమనించినట్లయితే ఏదైనా ఒక కప్పు అంటే 1/2 kg మైదా పిండి పట్టే ఒక కప్పును మనం సెలెక్ట్ చేసుకోవాలి. అదే కప్పుతో ఈ క్వాంటిటీస్ అన్ని మనం వేసుకోవాలన్నమాట. మామూలుగా అయితే ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి, కానీ ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉండడం వల్ల మిక్సీ తిరగట్లేదు అనమాట. అందుకని నేను గిన్నెలోకి వేసేసుకుని మొత్తం విస్కర్తో కలిపేస్తున్నాను అనమాట. కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒకటొకటి అన్నీ యాడ్ చేసుకుందాం మనం. కుకింగ్ సోడా 1/2 టీ స్పూన్, బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్, దాని కప్పుతోనే 2 కప్స్ వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు మిక్స్ చేసేసుకోవాలి ఒకసారి. టూటీ ఫ్రూటీలు కూడా కలిపేసుకున్నాం ఇప్పుడే. ఇవి ఆప్షనల్ అండి, మనకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, మన ఇష్టం. ఒకసారి టేస్ట్ చూసి షుగర్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. మామూలుగా అయితే సరిపోతుంది, క్వాంటిటీస్ అన్ని ఈక్వల్గా సరిపోతాయి. కొంచెం షుగర్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొంచెం షుగర్ వేసుకోవచ్చు. ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోవచ్చు, గీ ఉంటే గీ వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేసి మొత్తం దీనికి ఇలా మొత్తం రాసు. మొత్తం అప్లై చేసిన తర్వాత ఇప్పుడు రెడీ చేసుకున్న మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా దీంట్లో వేసుకోవాలి. లాస్ట్లో మనం కొంచెము పిండి ఉంచేసుకోవాలన్నమాట, ఎందుకంటే కోకో పౌడర్తో డెకరేట్ చేసుకుందాం అనుకున్నాం కదా. కొంచెం ఈ క్రీము ఇలా దీంట్లో ఉంచుకోవాలన్నమాట.
కొంచెం మిల్క్ వేసుకుని మొత్తం కలిపేసుకోవాలి. చూడండి, కొంచెం మిల్క్ వేసుకుని కలుపుకున్న తర్వాత ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం దీంట్లో మధ్యలో ఇలా వేద్దాము. ఇలా స్పూన్తో తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఎలా అయితే వేసుకుంటున్నానో అలా మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు ఎలాంటి ఒక స్టిక్, టూత్ పిక్ కానీ లేకపోతే ఐస్ క్రీమ్ స్టిక్ కానీ ఏదైనా తీసుకుని ఇలా మనకి ఎలా కావాలి అంటే అలాగా వేసుకుని ఒకసారి జస్ట్ ఒకసారి ఇలా ట్యాప్ చేసి ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని స్టవ్ మీద లో ఫ్లేమ్లో 45 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 45 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి చూసుకుని ఏదైనా నైఫ్తో కానీ దేంతో అయినా గుచ్చి చూసుకుని ఉడికిందంటే ఓకే, ఒకవేళ ఉడకలేదంటే మళ్ళీ ఇంకో 10 or 15 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి అన్నమాట. అయితే ఇదంతా బాగానే ఉంటుంది కానీ గ్యాస్ కొంచెం ఎక్కువ అవుతుందండి. కానీ ఇలాంటి టేస్టీ కేక్ కోసం గ్యాస్ అయినా పర్వాలేదు, చాలా టేస్టీగా ఉంటుందండి కేకు. ఇదిగోండి, నేను 45 మినిట్స్ అయిన తర్వాత ఇలా క్యాప్ ఓపెన్ చేసి చూశాను, కానీ నాది ఇంకా ఉడకలేదు. నేను మళ్ళీ పెట్టేశాను అనమాట. ఇంకో 15-20 మినిట్స్ తర్వాత ఇదిగోండి ఆ ఐస్ స్టిక్ గుచ్చాను అనమాట. గుచ్చి చూస్తే నాకు ఇంకా దానికి ఏమీ అంటుకోలేదు చూడండి. సో ఇంకా అంతే. సో మన ఎమ్మి కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చూద్దాం ఇది ఎలా వచ్చిందో. ఇలాంటి ఒక స్టిక్ కానీ లేదా నైఫ్ కానీ దేనితోనన్నా ఫస్ట్ ఇలా కొంచెం లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్ తీసుకోవాలి. వావ్, మన టేస్టీ డెలిషియస్ కేక్ రెడీ అయిపోయిందనమాట. సో ఇప్పుడు దీన్ని మనం కట్ చేద్దాము. కట్ చేసి చూద్దాము ఎలా వచ్చిందో. ఈ కేక్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి. అందులో మా తమ్ముడు, మా మరదలో ఇద్దరు చాలా ఫ్యాన్సీ కేక్ అనమాట. వాళ్ళ కోరిక మేరకి కేక్ వీడియో చేసి పెట్టడం జరిగింది. చూసారా ఫ్రెండ్స్, మన డెలిషియస్ కేక్ ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత స్పాంజీగా ఉందో. మనం కోకో పౌడర్ వేసాం కదా, కోకో పౌడర్ ఇలా వచ్చిందనమాట. లోపల చాలా మెత్తగా చూడండి, చాలా బాగుందన్నమాట కేక్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్.